నాకైతే మంచిగా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఇప్పటిదాకా మేము లోపల పోస్టర్స్ అవి కొనుక్కున్నాము. మంచి మర్చెండైజ్ అంతా అవైలబుల్గా ఉంది. సో ఫుడ్ కూడా బాగానే ఉంది. కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత లోపల ఎలక్ట్రానిక్స్ బాగున్నాయి. మేము అక్కడ ప్లేయర్స్ కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటే చూసాం, అది కూడా బాగుంది. ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి ఫ్రీబీస్ కూడా బాగానే ఇచ్చారు. లోపల ఇక్కడ లోకల్ ప్యానలిస్ట్ కూడా ఉన్నారు, చాలామంది ఇండియన్ కామిక్ రైటర్స్, ఆర్టిస్ట్. వాళ్ళందరితోటి ఇంటరాక్షన్ కూడా, కాన్వర్జేషన్స్ కూడా జరిగాయి. అవి కూడా బాగా మంచిగా అనిపించింది. కాస్ట్ ప్లేయర్స్ అంతా దే డిడ్ వెరీ వెరీ నైస్ కాస్ట్ ప్లేయింగ్. మంచి డైవర్స్గా అనిపించారు. ఈవెంట్ అంతా చూశాను. ఈవెంట్ బాగున్నాయి. అంటే రెండు ఆపోజిట్లో ఉన్నాయి అనుకొని టైం పడుతుందేమో అనుకున్నాను. బట్ లోపలికి వెళ్తే అసలు టైం కూడా తెలియలేదు. అంతా ఫాస్ట్గా అయిపోయింది. కాస్ట్ ప్లేయర్స్ అందరు బాగా కాస్ట్ ప్లే చేశారు. ఫుడ్ కూడా ఓకే, బట్ కాస్ట్ మాత్రం కాస్త తగ్గిస్తే బెటరు. గేమ్స్ అనేది ఇంకా ట్రై చేయలేదు, నేను ట్రై చేయాలి. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఓవరాల్ అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఇది నా సెకండ్ కామిక్ కాన్ ఈ ఇయర్లో. జనవరిలో ఒక ఈవెంట్ అటెండ్ చేశాను, అది హ్యాట్ కొనుక్కున్నాను దాంట్లో. సో బేసిక్గా కాస్ట్ ప్లేస్ ఆర్ నీకు మార్వెల్ కానీ ఆర్ యానిమే గురించి బాగా అవేర్నెస్ ఉంటే యూ కెన్ కమ్ జాయిన్ అస్ ఎనీ టైమ్. ఆర్ మోస్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ గేమింగ్ అలాంటి ఏమైనా యాక్టివిటీస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఫ్రీగా ఆడి ఫీచర్స్ తెలుసుకొని एक्सप्लोर చేయండి. బేసిక్గా అదే పర్పస్ ఇక్కడ. बहुत अच्छा था. अभी मैं फर्स्ट टाइम आया तो उतने वर्ड्स नहीं है. How about you? I really enjoy this place. It's so amazing. This is my third time in Comic Con, Hyderabad Comic Con, and I'm loving the experience so far. So far, the kids have enjoyed, and we have played a lot of games today. This year, I think it is one of the best years of Comic Con Hyderabad. I have not seen this big crowd in Hyderabad Comic Con since 2018, so I'm really happy. కామిక్ కాన్ మా ఫన్ కోసం వేసాము అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. మా సాటిస్ఫాక్షన్ కోసం అలా ఈ గెటప్ అంతా వేసాము. ఈ గెటప్ చేయడానికి ఒక 1 month దాకా టైం అయింది. మా ఫ్రెండ్ ఈ గెటప్ చేయడానికి కూడా ఒక 1 month 1.5 month కూడా టైం అయింది. ఇది మేము మాకు ఇంట్రెస్ట్ని బట్టి సో మేము ఇలా చేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఎంతోమంది ఉన్నారు కదా, అవును. పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతుంది దీన్ని చూసి? పబ్లిక్ మంచిగా రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగుంది. పిల్లల దగ్గరికి ఎక్కువ వచ్చింది మీకు? అంటే మీరు నార్మల్ మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరూ. అంటే మీకు మంచిగా అంటే ఫస్ట్ టైం కదా మీరు? అవును, ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్. నా పేరు సత్య. నేను బ్యాట్మెన్ లాగా ఒక డ్రెస్అప్ అయ్యాను. ఇది డార్క్ నైట్ అనేసి క్రిస్టఫర్ నోలన్ మూవీ. సో నేను దీన్ని తయారు చేయడానికి 1.5 month నుంచి తయారు చేశాను. సో ఇది నా సెకండ్ టైం రావడం ఇక్కడ. మన హైదరాబాద్లో ఇది రెండోసారి జరుగుతుంది కాబట్టి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వేసాను, కానీ అంతగానం నాకు వేసేటప్పుడు గుర్తింపు అంత రాలేదు. అందుకే అది అయినా కానీ చిన్న క్యారెక్టరే, కానీ అంత షో ఆఫ్ ఉండదు. సో ఈసారి గట్టిగా ఇలా నాకు చూపించాలని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసేసాను. అంటే చాలామంది ఫోటోలు తీస్తున్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీస్తారని, కానీ తీసేశారు. సో థ్యాంక్ యూ. హలో ఆల్, ఐ కేమ్ టు కామిక్ కాన్ టుడే. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ బికాజ్ మనం ఈ కామిక్లో క్యారెక్టర్స్, మార్వెల్ క్యారెక్టర్స్ ఇవన్నీ జనరల్గా చూస్తూ ఉంటాం, జస్ట్ టీవీలో చూస్తూ ఉంటాం. హియర్ వెన్ యూ కమ్ హియర్ యూ కెన్ సీ ఆల్ పీపుల్ కమింగ్ విత్ ఆల్ ఎఫర్ట్స్. వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టుకొని ఎంత నీట్గా రెడీ అయ్యి వచ్చారంటే ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ గేమింగ్ కానీ కాస్ట్యూమ్ షాప్స్ కానీ వన్స్ ఇన్ ఇయర్ జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ. I am Iron Man.